వెరీ గుడ్. ఇప్పుడు మీరు అన్న గట్టిగా ఇప్పుడు వచ్చాం వాళ్ళకంటే 1 2 3 వీళ్ళు ఎక్కువ అయిపోయారు. మళ్ళీ చెప్తారా మీకు లాస్ట్కు ఇప్పుడు మళ్ళీ గట్టిగా ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తున్నా. మీకు 33% రిజర్వేషన్ కదా, అందుకే అయిపోయారు గట్టిగా అయిపోయారు కొంచెం. మీకు అది వీళ్ళకు మళ్ళీ రేపటి వాళ్ళు వచ్చి కిషన్ రెడ్డి బండి సంజయ్ స్టేజ్ మీకు వెళ్ళి 33 అన్నారని వాళ్ళు రాయిస్తారు. మళ్ళీ మీరు కాదు వీళ్ళకు. చలో 1 2 3 తిడుతుర్రా అయింది మరి తిట్టినట్టు చెప్పినట్లేదు నాకు. 1 2 3 అరే వెరీ గుడ్. శబాష్ అంటే మీరు లాస్ట్కి మీరు 1 2 3 8800002024 ఇది మెంబర్షిప్ పూర్తయినాక రాత్రి నిద్రలకే లేపి మీ కొడుకు వచ్చి మీ పాప వచ్చి లేపితే అవునా 8800002024 అనాలి. మీరు ఏడున్నా కూడా ఎక్కడ కలిసినా కూడా ఒక అన్న కలిసినా ఒక అక్క కలిసినా ఒక చెల్లె కలిసినా ఒక తమ్ముడు కలిసినా ఒక పెద్దమ్మ కలిసినా ఒక పెద్దన్న కలిసినా కూడా ఏడ పోయినా కూడా 8800002024 మళ్ళీ అటు ఇటు పోయి చెప్పకండి. మంచుల దగ్గరకు పోండి, అంటే బార్లకో గీర్లకో పోయి 880000 చెప్పకు. మళ్ళీ మనం పోం కదనే, మనం పోదామా? కాబట్టి ఈ నెంబరు నోట్, ఈ నెంబరు మనకే కాదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో మనకు 70 లక్షల ఓట్లు వచ్చినాయి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 77 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి 77 లక్షల మంది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి, భారతీయ జనతా పార్టీని నమ్మి మీరందరూ కష్టపడ్డ తీరు వల్ల పోలింగ్ బూత్సాల్లో కార్యకర్తలు చూసే ఇక్కడ కమలం గుర్తు మీద ఓటేసిన వాళ్ళు. డౌట్ లేదు కదా. అంటే నేను గెలిచినా అంటే నా గొప్పతనం కాదన్నా. ఎవరు గెలిచినా కూడా, భారతీయ జనతా పార్టీలో ఎవరు గెలిచినా కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను ప్రధానమంత్రి అయినా అంటే నాకు ప్రధానమంత్రి కావడానికి ఇక్కడ గెలిచిన ఎంపీలు కాదు, ఈ వేదికైన నాయకులు కాదు, పోలింగ్ బూత్సాల్లో కష్టపడి పనిచేసే కార్యకర్తల వల్లనే నేను ప్రధానమంత్రి అయినా. నేను ఎంపీగా పోటీ చేస్తే నా పార్లమెంట్ నియోజకవర్గంలో నేను పోలింగ్ బూతులు తిరగలే. చాలా మంది పోలింగ్ బూత్లు తెలియవచ్చు. నేను గ్రామాలు తిరగలే, మండల కేంద్రాలు తిరిగినా కావచ్చు, కానీ అనేక గ్రామాలు తిరగలే, అనేక పోలింగ్ బూత్లు తిరగలే. కానీ ఓట్లు ఎట్లా పడ్డాయి? ఎవరి వల్ల పడ్డాయి? కార్యకర్తలు కష్టపడితేనే ఓట్లు పడ్డాయి. ప్రతి పోలింగ్ బూత్ కమిటీ పోయి అన్న బండి సంజయ్ అన్న పోటీ చేస్తుండే, మోడీ గారు టికెట్ ఇచ్చారు, నడ్డా గారు టికెట్ ఇచ్చారు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు, పువ్వు గుర్తు ఫలానా సీరియల్ నెంబర్ దయచేసి ఓటే అన్న. మీకేమైనా ఇబ్బంది ఉంటే మేము సంజయనం కలుస్తాం, సంజయన పోయి మోడీ గారితో మాట్లాడతారు, నడ్డా గారితో మాట్లాడతారు, కిషన్ గారితో మాట్లాడతారు, మనకు పనులు చేసి పడుతుంది. ప్లీజ్ అన్న ఓటే అన్న, అక్క ఓటే అన్న ఓటే అని చెప్పి ఎవరు తిరుగుతారన్నా? కార్యకర్తలు తిరుగుతారు. కాబట్టి ఇవాళ కార్యకర్తలు తలుచుకుంటేనే ఇలా మెంబర్షిప్ అవుతుంది. లీడర్ల వర్క్షాప్ ఎట్లే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేవలం పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేసే కార్యకర్తలు కార్యముఖులు చేయడానికి, మీరందరూ పోలింగ్ బూత్ స్థాయిలో తిరిగి చెప్పడానికి మాత్రమే ఈ వర్క్షాప్ ఏర్పాటు చేసినాం మనం. కాబట్టి 77 లక్షల ఓట్లు వాళ్ళ మనకు పడ్డాయంటే మన మెంబర్షిప్ ఎంత కావాలో ఒక్కసారి. వాళ్ళు వట్టి ఏలే ఓట్లు, మన ఇక్కడ పైసలు వంచలే. భారతీయ జనతా పార్టీ పైసలు ఇస్తే ఓట్లు అని ప్రజలపై ఆలోచన ఉండదు. బిర్యానీ తినిపిస్తే ఓటు అని చెప్పి ప్రజలపై ఆలోచన ఉండదు. భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి ఓటు కూడా విలువైన ఓటు, నిబద్ధతని నిజాయితీని ప్రజలు ఓట్లు తప్ప వేరే ఓట్లు కావు.